సంక్రాంతి పండుగ వస్తుందంటే పెద్దవాళ్ళకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ పిల్లలకు మాత్రం అది పెద్ద పండగే. మా ధన్విక మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా పూర్వికకు అక్క వాళ్ళు వస్తే ఎంత సంతోషమో ఈ వీడియోలో చూడండి. ఎవరు వచ్చినారు మా? నువ్వు పో ధన్విక దగ్గరికి పో, ఎత్తుకోపో ధన్విక, ఎత్తుకోవా రాలేదు. అక్క వచ్చిందా? సంక్రాంతి అంటేనే భోగి మంటలతో స్టార్ట్ చేస్తాము. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తామంటే చలి తీవ్రతను తట్టుకోవడానికి, అలాగే సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తాము. పూరిక అబ్బా 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 అబ్బా, గుమ్మడికాయ మీదకి వచ్చాను. గుమ్మడికాయ అంతా చెడిపెత్తాను. అవ్వ కొట్టదు పూరిక. భోగి రోజు అనగానే పిల్లలకు భోగి పండ్లు పోయడం గుర్తు వస్తుంది. ఈ సంక్రాంతికి మా పిల్లలకు కూడా భోగి పండ్లు పోసాము. భోగి పళ్ళ కోసం రేణిగాయలు, బంతిపూలు, కాయిన్స్, చెరకు ముక్కలు తీసుకుని కొన్ని అక్షింతలు కూడా కలిపాము. కొన్ని తీసుకో, అట్లా ఎవరు లేరులే, ముగ్గురమేలే. ఏమో బాబు పుచ్చుకుంటుంది. చిన్నప్పుడు కూడా పుచ్చుకుంటాండే. అమ్మ